నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ తూర్పు టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు శ్రీ భరత్ వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరడంతో టీడీపీలో జోష్ పెరిగింది. ఆరులోవలో సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు అనుచర వర్గంతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ భరత్ 3000 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషమని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్న భరత్ వెలగపూడి రామకృష్ణబాబుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్రమాని వెంకటరావు, పీతల మూర్తి యాదవ్, దాడి సత్యనారాయణ, పోలూరి శేషభాంబ, నమ్మి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. వెలపూడి గారికి సపోర్ట్ గా ఉంటూ ఈ ఒక్కసారి మరి కొన్ని ఇష్యూస్ లో బాధపడి వైసీపీకి అనడం జరిగింది. అయితే చాలా త్వరగా రియలైజ్ అయ్యారు అది ఓడిపోయే పార్టీ, అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏమీ గౌరవం ఉండదు, తెలుగుదేశం పార్టీ రైట్ ప్లేస్ అని ఆయన భావించి అది వెళ్ళినట్టే కాదు, నెల రోజులు అంటే అసలు వెళ్ళినట్టే కాదు, కొంత బాధపడినట్టు అంటే ఆ బాధ అనేది ఇవాళ తగ్గింది. సో ఇవాళ కంచర్ల అచ్యుతరావు గారిని మళ్ళీ టీడీపీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు సత్యనారాయణ గారు మాజీ డిప్యూటీ మేయర్గా చేశారు, అండ్ పారిపల్లి రామారావు గారు ఎక్కడున్నారు, పారిపల్లి రామారావు గారు, ఇంకా ఇతర సంఘాల నుంచి అందరూ, అంటే మరి అచ్యుతరావు గారు అన్నారు ఇంచుమించి 3000 మంది మళ్ళీ తిరిగి ఇప్పుడు టీడీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారని. మరి నిజంగా 3000 మంది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారంటే మరి జనాల్లో పల్స్ ఎట్లా ఉందో అందరూ ఒకసారి గమనించగలరు. ఇవాళ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి కొంతవరకు పనిచేస్తున్నారు, కానీ కొందరు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు అది ఎలక్షన్స్ వరకే, అక్కడ గౌరవం లేదు, అక్కడ వాళ్ళు పనిచేయలేకపోతున్నారు, జనాలకి హెల్ప్ చేయలేకపోతున్నారు. జూన్ 4 తర్వాత ఎంత తొందరగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.